టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పండగ సీజన్లో సినిమాల సందడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా సంక్రాంతి, దసరాకు భారీ పోటీ ఉంటుంది. ఇప్పటికే సంక్రాంతి వార్ స్టార్ట్ అవగా దసరా ఫైట్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఈసారి దసరాకు తండ్రి కొడుకుల సినిమాలు బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నాగార్జున నటిస్తున్న మైలురాయి చిత్రం కింగ్ 100, అలాగే నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ వృషకర్మ దసరా బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఈ రెండింటిలో ఏది దసరా రేస్లో నిలుస్తుందనేది పూర్తిగా వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరియు రిలీజ్ ప్లానింగ్ పై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. అయితే ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వాంబర అక్టోబర్ 16వ తేదీన లాక్ అయితే అక్కినేని హీరోలు దసరా రేస్ నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చిరు నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వాంబర దసరాకు వస్తుందని చెబుతున్నప్పటికీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా డిలే అవుతోంది. ప్రస్తుతానికి నాగార్జున, నాగ చైతన్య సినిమాలు విశ్వాంబర రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. విశ్వాంబర రాకపోతే తండ్రి కొడుకుల సినిమాల్లో ఏదో ఒకటి దసరా బరిలో నిలవడం పక్కా. ఈ రెండు సినిమాల విడుదల తేదీల విషయంలో సెప్టెంబర్ మొదటి వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.